అందరికీ నమస్కారం. ప్రముఖ ప్రవచనకర్త శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి గృహానికి ఈ రోజున విచ్చేశాం. వారికి నేను రాసినటువంటి పుస్తకాలు సమర్పించుకుంటున్నాను. ముందరగా శివదర్శనం. చాలా అద్భుతంగా ఉంది. రామాయణ కల్పవృక్షం. కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు. ఇవి రామాయణాన్ని 180 కథలుగా రచించడం జరిగింది. చిన్నపిల్లల కోసం కథను బట్టి బొమ్మలు గీయించి అందించడం జరుగుతుంది. మహాభారత కల్పతరువు, ఇది కూడా 225 కథలతో రాయబడింది. మొత్తం భారతం 225 కథలుగా వస్తుంది. దీన్ని కూడా కథను బట్టి బొమ్మలు గీయించడం జరిగింది. భాగవత కల్పద్రుమం, ఇది కూడా 108 కథలుగా భాగవతాన్ని రచించడం జరిగింది. గీత మనిషిని మనీషిగా చేస్తుందా? భగవద్గీతని అనేక మంది అనేక ఉద్గ్రంథాలుగా రాయడంతో చదువుదామని ఆసక్తి ఉన్నా చదవలేకపోతున్నారు. అందుచేత శ్లోకాలని, ప్రతిపదార్థాలని, వ్యాఖ్యానాలను తీసివేసి 700 శ్లోకాలకి కేవలం తాత్పర్యాలతో రాయటం జరిగింది. సో కొన్ని గంటల్లోనే ఈ గ్రంథాన్ని చదువుకునే వీలుంటుందని అది వారికి సమర్పించుకుంటున్నాం. గజానన చరిత్ర, అన్ని పురాణాల్లోనూ ఉన్నటువంటి గణపతి కథల్ని సమన్వయపరిచి పూర్తిగా సంపూర్ణమైనటువంటి గణపతి చరిత్రని అందించడం జరిగింది. ధర్మం మానుష రూపేణ, మానవ ధర్మాలు అనేకం చెప్పబడ్డాయి. మానవ స్థితిలో తండ్రిగా, కొడుగ్గా, బాలుడుగా, వృద్ధుడుగా, పురుషుడుగా, స్త్రీగా, ఉద్యోగ, యజమాని, అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ కూడా చెబుతూ ఒక నవల రాసుకుంటూ, కథ చెప్పుకుంటూ సందర్భాన్ని బట్టి ఆ ధర్మాలని చెప్పడం జరిగింది. ఇది ధర్మం మనుషుడు. సత్యం పలికితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, దాని ఆవశ్యకత ఏమిటి, సత్యాన్ని మనం ఆచరించగలము అని ఒక వ్యక్తి ప్రారంభం చేసి తన కుటుంబం, తన ఊరు, తన రాష్ట్రం, తన దేశాన్ని కూడా అలా మొత్తం సత్యం పలికేటట్టుగా మారుస్తూ ఒక నూతన ఇది కూడా నవల శకానికి, ఇది కూడా శకాన్ని ఆవిర్భవించేటట్టు చేశాడు. ఇది కూడా ఒక నవల రూపంలో ఈ సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగి తపోవనం. వివాహం, పెళ్లి చూపులు టు 16 రోజుల పండుగ. పెళ్లి చూపుల దగ్గరండి 16 రోజుల పండుగ దాకా వివాహంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఇవి 3 ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర. ఈ 3 ప్రాంతాల్లో కూడా విభిన్న పద్ధతులు ఉన్నాయి. ప్రతి పెళ్లి కొడుకుని చేయటంలో కానీ, పెళ్లి కూతురుని చేయటంలో కానీ అనేక విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఆచారాలు. అవన్నీ కూడా ప్రాంతానికి అనుసరించి ఇవి రాయటం జరిగింది. ఒక మంత్రం ఇందులో ఉండదు తప్ప ఇంకా ఎవరిని సంప్రదించకుండా ఈ గ్రంథం తీసుకుంటే పెళ్ళి ఎట్లా చేయొచ్చు, ఏ ప్రాంతాన్ని బట్టి అయినా సరే మనం తెలుసుకోవచ్చు. ఇది వారికి భక్తితో ఈ పుస్తకాలను నేను సమర్పిస్తున్నాను. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నేను విశ్వనాథ్ సోపనాద్రి. బాచంపల్లి సంతోష్ కుమార్ గారికి నాకు బాదరాయణ సంబంధం ఉంది. అంటే ఏమిటి అంటారు, వారి గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మా నాన్నగారు రామమూర్తి గారు సహాధ్యాయులు. ఆగిరిపల్లిలో వారిద్దరూ సంస్కృతం చదువుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర శాస్త్రి గారితో మాకు చాలా అనుబంధం ఉండేది. వారి యొక్క
సూచనలు ఆదేశాల మేరగా ఒక పత్రికని నమామి వేదమాత్రం 14 ఏళ్ళు నడపడం కూడా జరిగింది. బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ప్రవచనాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. పూర్వం వృద్ధులు ప్రవచనాలు చెబితే అదే వయస్కులు వృద్ధులు ప్రవచనాలు వినటానికి వెళ్ళేవారు. బాచంపల్లి వారు ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత యువత ఎక్కువగా ఆకర్షించబడటం జరుగుతుంది. సమాజంలో నిజమైన మార్పు కావాలి అంటే అది కేవలం యువత ద్వారానే జరుగుతుంది. వీరి యొక్క ప్రవచనాలు యువతని ఆకర్షిస్తున్నాయి. వారి వల్లే ధర్మం నిలబడాలి. అది గుర్తించి బాచంపల్లి వారు యువతకి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వారు కూడా ఉత్సాహంగా పాల్గొని వినేటువంటి ఆసక్తి కలిగించే విధంగా ప్రవచనాలు చేస్తున్నారు. మానవ జన్మకి ఏదైనా విశేషం మనం కనుక చేస్తే ఈ పుట్టిన ఈ భూమికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇది సమాజానికి కానీ ఏదైనా సేవ చేయటం జరిగితే జన్మ సార్థకత అంటారు. తండ్రి గారు మరి వారు ఏ ఉద్దేశంతో పెట్టారో సంతోష కుమార్ శర్మ అని పేరు పెడితే వారు ఎప్పుడూ సంతోషంగా ఉండటమే కాదు, వారి ప్రవచనాల ద్వారా మనలందరినీ సంతోషపరుస్తూ ఆ పేరుకి సార్థకత చేకూర్చారు అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ధర్మపురిలో పుట్టారు, ధర్మపురిలో పెరిగారు. ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరింపచేయటానికి ధర్మాన్ని బోధ చేస్తూ యువతని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువస్తూ వారిలో ఆధ్యాత్మికతను పరవళ్ళు తొక్కిస్తున్నారు. అటువంటి మహనీయుణ్ణి మన ఛానల్ సభ్యులకు కూడా ఈ రోజున వారి సందేశాన్ని వినిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. శ్రీ విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం తెలియచేస్తూ శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు తమ జీవితమును చక్కగా ఈ వయస్సులో సార్థకం చేసుకుంటూ రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్పినట్టుగా శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషినాం వార్ధక్యే మునివృత్తీనాం అంటాడు. అంటే ఏ వయస్సులో ఏ పని చెయ్యాలి అని చెబుతూ వార్ధక్యం అంటే బాధ్యతలన్నింటినీ సక్రమంగా పూర్తి చేసి గృహస్థాశ్రమ బాధ్యతలన్నీ నిర్వర్తించిన తరువాత తనకు తాను తరించటానికి అంతర్ముఖుడై చక్కగా ఆత్మానందాన్ని పొందటానికి
చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపమును అన్వేషణ చేస్తూ అంతర్మథనంలో అన్వేషణ కొనసాగిస్తూ తన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క జాడను కనుక్కొని తానే ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి ఎరుకను అనుభవంలో పొందటమే అద్వైత సాధన. సద్గురువుల యొక్క అనుగ్రహంతో ఆ సాధనా మార్గంలో ఉంటూ మరి తాను పొందినటువంటి అనుభూతిని అనుభవములను చక్కటి ఆ తాత్వికతను 10 మందికి పంచేటువంటి ప్రయత్నం చేస్తూ తాము పొందినటువంటి విశేషములను గ్రంథరూపంలో తీసుకొని వచ్చి దాదాపు 10కి పైగా అద్భుతమైనటువంటి గ్రంథములను ఈ రోజున వాంగ్మయ లోకానికి సాహిత్య జిజ్ఞాసువులందరికీ కూడా అందించి ఇంకా సాహిత్య వ్యవసాయాన్ని కొనసాగిస్తూ విశ్వేశం మాధవం డుంఢిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. బ్రహ్మాండ పురాణంలో చెప్తారు ఈ మాట, స్కంధ పురాణంలో కాశీఖండంలో కూడా చెప్తారు. ఏమిటి అంటే విశ్వేశం మాధవం డుంఢిం దండపానించ భైరవం కాశీం గుహాం గంగాం. ఈ 6గురిని ఉపాసించేటువంటి వారిని షడంగ యోగులు అంటారు. ఆ షడంగ యోగి యొక్క జీవనాన్ని కాశీక్షేత్రంలో అనుభవిస్తూ చక్కగా సాహిత్య వ్యవసాయాన్ని నిర్వర్తిస్తూ ఈ ఛానల్ ద్వారా జిజ్ఞాసువులైనటువంటి ప్రేక్షకులకు కొంతమంది పండితుల చేత చక్కటి ప్రవచన స్రవంతిని కూడా తీసుకొని వెళ్తూ ఇటు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కృషి చేస్తున్నటువంటి వారిని అభినందిస్తూ వారికి ఆ కాశీ విశ్వనాథుడి యొక్క అన్నపూర్ణమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలిగి ఇంకా వారి ద్వారా ఈ లోకానికి ఎన్నో ప్రయోజనాలు కలిగింపజేసేటువంటి రచనలు రావాలి అని ఆకాంక్షిస్తూ వారికి నమస్సులు సమర్పణం చేస్తూ విష్ణుతత్వం గురించి మాట్లాడమని కోరటం జరిగింది. విష్ణుతత్వం అంటేనే సర్వవ్యాపక స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వం. ఎక్కడున్నాడు పరమాత్ముడు? ఈ ప్రశ్న ఈనాటిది కాదు. తమోగుణ సంభూతులైనటువంటి చాలామందికి ఈ ప్రశ్న కలిగింది. తమోగుణంలో ఉన్నటువంటి వారికి ఇటువంటి ప్రశ్నలు కలగటానికి ఆస్కారమే లేదు. కానీ రజస్సు ఉన్నటువంటి వారికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే అది సాత్వికమైనటువంటి భక్తి వైపు పరిగెత్తితే అతను మహర్షి అవుతాడు. ఆ రజోగుణం అనేటువంటిది తమోగుణాన్ని అన్వేషణ చేస్తూ వెళ్తే వాడు రాక్షసుడవుతాడు అని. అందుకే ఈ సృష్టిలో కృతయుగంలో మొట్టమొదలు ప్రశ్నించినటువంటి వాడే ఎక్కడరా హరి అనేటువంటి వాడు ఎవడు? హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశిపుడు అని పిలిచారు వాడిని. ఎవరిని అడిగాడు? ప్రహ్లాదుని అడిగినాడు. ఎక్కడ ఉన్నాడురా? ఇన్ని రోజులు నేను అన్వేషణ చేస్తూ ఉన్నా, కానీ ఎక్కడా నాకు కనిపించలే. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. నాన్న, నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే నీకు ఇప్పుడే నేను నిరూపణ చేస్తా. భగవంతుడు పరీక్షలకు దొరకడు. భగవంతుడు ల్యాబుల్లో టెస్టులకు దొరకడు. భగవంతుడు ఒక్క విశ్వాసమునకు మాత్రమే లభిస్తాడు. అది ఈ రోజున అందరూ తెలుసుకోవలసినటువంటి అంశం. చాలామందికి భగవంతుడి యొక్క అన్వేషణ చేస్తూ ఉంటారు, కానీ ఈనాటి వ్యర్థమైనటువంటి అంటే నశించిపోయేటువంటి సైన్స్ మాధ్యమం ద్వారా భగవద్ అన్వేషణ చెయ్యాలి అనేటువంటి కోరిక చాలామంది యువతకు కలుగుతూ ఉన్నది. కానీ అందరూ తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఎప్పుడు కూడా
సైన్స్ ల్యాబుల్లోనో జిమ్మిక్కులతోనో మ్యాజిక్కులతోనో లాజిక్కులతోనో భగవంతుడు దొరకడు. భగవంతుడు లభించాలి అంటే అది నిజమైనటువంటి అంతర్ముఖ సాధన కావాలి, అన్వేషణ కావాలి. సో అన్వేష్టవ్య నిధిధ్యాసితవ్య ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మాట. భగవంతుడిని అన్వేషణ చెయ్యాలి. ఆ అన్వేషణ మార్గంలో మనకు సహాయపడేటువంటి వారే సద్గురువులు. గురువుల యొక్క కృపతో సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢీదీయతాం. శంకర భగవత్పాదుల వారు ఉపదేశ పంచకంలో చెప్పినట్టుగా సాంగత్యము సత్పురుషులతో పెట్టుకోవాలి. ఆ సత్పురుషుల యొక్క సహవాసంలో, ఆ సాంగత్యంలో ఒక దారము కూడా పుష్పము యొక్క సాంగత్యముతో భగవంతుడి యొక్క కంఠాన్ని అలంకరిస్తుంది. ఒట్టి దారాన్ని తీసి వెయ్యరు కదా, ఆ దారానికి పుష్పమనేటువంటి సాంగత్యము చేకూరటం ద్వారా అది మహానుభావుల యొక్క కంఠమును అలంకరిస్తుంది, దేవతల యొక్క శిరస్సును అలంకరిస్తుంది, పురుషులు స్త్రీల యొక్క శిరస్సును కూడా అలంకారం చేస్తుంది. ఎందుకు అంటే దారానికి అంతటి శక్తి లేదు, పుష్పముల యొక్క సాంగత్యము దారానికి విలువని ఇస్తుంది. సత్పురుషుల యొక్క సహవాసము కూడా అద్భుతంగా మనిషిని మనీషుడిగా మారుస్తుంది. ఇక్కడే సత్పురుష సహవాసము లేనటువంటి వ్యక్తి హిరణ్యకశిపుడు. సత్పురుషుల సహవాసంతో, నారద మహర్షి యొక్క ఉపదేశంతో గర్భమునందే భగవత్ భక్తి పొందినటువంటి సాధకుడు ప్రహ్లాదుడు. ఆ ఇద్దరికి సంఘర్షణ, ఆ సంఘర్షణ వల్ల ఉత్పన్నమైనటువంటి శక్తి దైవీ శక్తి. ఎక్కడ ఉన్నాడు? ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికి చూచినా. సరిగ్గా ఆ మాటలు మనకు విష్ణు సహస్ర నామ ఆరంభాన్ని చెబుతున్నాయి. విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు భూతకృత భూతభృతుభావ భూతాత్మ పరమాత్మన. అక్కడి నుంచి ప్రారంభమై యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. విశాలమైనటువంటి నిరాకార నిర్గుణ పరతత్వము సగుణ సాకారమై ఈ జగత్తులో ప్రాదుర్భవించాలి అనుకున్నప్పుడు నిరాకార నిర్గుణ స్వరూపాన్ని పొందేటువంటి యోగ్యత సగుణ సాకార ఉపాసకులకు ఉండదు. కాబట్టి ఆ నిర్గుణము సగుణమైతే, అది సాకారమైతే, అది స్వరూపమైతే, అది ఆకారమైతే, ఆ స్వరూపము విశ్వవ్యాప్తమైతే, ఆ అద్భుతమైనటువంటి చైతన్యానికి ఒక ఆకారం అనేటువంటిది కలిగితే, అటువంటి ఆ ఆకారం అనేటువంటిది జడమును కూడా చైతన్యవంతము చేసేటువంటి శక్తిని పొందుతుంది. అణువును కూడా విశ్వవ్యాప్తము చేసేటువంటి విస్ఫోటనాన్ని కలిగింపజేసేటువంటి శక్తి అవుతుంది. అందుకే సర్వత్రా వ్యాప్తమైనటువంటి భగవంతుడి యొక్క ఏకాకార శక్తి అనేటువంటిది ఆ ప్రహ్లాదుడి యొక్క మాటల ద్వారా అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపం పొంది, ఎక్కడ స్తంభం తతాట అతిబలః స్వముష్టినా, భాగవతంలో సప్తమ స్కంధంలో వర్ణిస్తారు. ఆ జడమైనటువంటి స్తంభాన్ని గుద్దుతాడు. జడములో చైతన్యం చూడాలి అనుకుంటాడు వీడు, ఈ పిచ్చివాడు. కానీ భగవంతుడు ఇక్కడ జడములోంచి కూడా ఉద్భవించగలడు. భగవంతుడి యొక్క శక్తి జడమును కూడా చైతన్యవంతం చేస్తుంది. మనలో ఉన్న జడత్వము పోతేనే చైతన్యం అనేటువంటిది మనలో కలుగుతుంది. జడత్వాన్ని వదిలిపెట్టడమే మనం భగవత్ భక్తి వైపు పరిగెత్తడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క మాటలతో ఒక స్తంభానికి చైతన్యం కలిగింది. అందుకే భగవత్ స్వరూపమే సత్యం. భాగవత ఆరంభమే జన్మాద్యస్య యతోన్వయాదితరతః స్టార్తేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఉన్నదే భగవత్ స్వరూపం. అందుకే సర్వకాల సర్వావస్థల యందున్నటువంటిదే విష్ణు తత్వము.
అది ఎప్పుడూ ఉండేటువంటిదే. అందుకే సత్యం పరం ధీమహి, భాగవత గ్రంథము విష్ణుతత్వాన్ని అద్భుతంగా ప్రతిపాదన చేస్తున్నది అని చెప్పటానికి వ్యాస భగవానుడి యొక్క ప్రథమ శ్లోకమే 18,000 శ్లోకాలకు పునాది వేసింది. తాను నిరూపించబోయేది ఏమిటి? సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ గ్రంథము యందు నేను నిరూపణ చేస్తున్నా. అందుకే సత్యం పరం ధీమహి. ఇదే వ్యాస భగవానుడు దేవీ భాగవతాన్ని రచిస్తూ దేవీ భాగవతాన్ని కూడా మొదలు పెడుతూ అక్కడ సత్యస్వరూపమైనటువంటి తత్వాన్ని కాదు, అక్కడ మాయను చెప్పినాడు. అందుకే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. చూడండి, అక్కడ ఉన్నటువంటి శైలి ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారింది. ఎందుకంటే ఇక్కడ ప్రకృతితో స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సగుణ సాకార వర్ణన చేస్తూ ఆ సగుణ సాకారాన్ని పొందితే కానీ నిర్గుణం అనేటువంటిది అవగతం కాదు అని సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క సాధనాన్ని చక్కగా భాగవతం మొదటి శ్లోకంలో ఆపాదించినాడు. అందుకే సత్యం పరం ధీమహి. ఈ సత్యం పరం ధీమహి అనేటువంటిదే విష్ణుతత్వం. దీనిని గ్రంథము ఆశాంతం ముందుకు తీసుకుని వెళ్ళినాడు. అందుకే సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడు అడిగినటువంటి ఈ మాటకు అక్కడ వ్యాస భగవానుడు ఏం చెప్పినాడు? ఇందుగలడందు లేడనేటువంటిది భాగవతంలో పోతనామాత్యుల వారు చెప్పినటువంటిది. కానీ మూల భాగవతంలో చెప్పినటువంటి మాట ఏమిటి? సత్యం విధాతు నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగౌ న మానుషం. స్తంభే సభాయాం నా మృగౌ న మానుషం అని నృసింహాకృతి ఆవిర్భావమునందు వర్ణించబడినటువంటి అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ ఏం చెప్పాలి అంటే సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. సత్యం పరం ధీమహి అని మొదలుపెట్టినటువంటి వ్యాసవాంగ్మయము సప్తమ స్కందంలో జ్ఞానభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి చేత ఆవిర్భూతమైనటువంటి త్రికాలములయందు వ్యక్తమయ్యేటువంటి త్రికాలములయందు ఉండేటువంటి సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క ఉనికిని సాకారంగా చూపించటానికి ఇక్కడ సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తాను నమ్మినటువంటి నిజభృత్యుడైనటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క మాటను సత్యం చెయ్యటానికి సత్యస్వరూపమైనటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి, సర్వభూతములయందు అంతర్లీనంగా వ్యక్తమైనటువంటి శక్తి, సర్వ చైతన్యానికి మూల రూపమైనటువంటి శక్తి, ఈ అండపిండ బ్రహ్మాండములయందు వ్యాప్తమైనటువంటి శక్తి, చరాచర ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి శక్తి, ఈ సృష్టికి కర్త, సృష్టికి భర్త, సృష్టికి హర్త, ఈ మూడింటికి కారణమైనటువంటి వాడు. అటువంటి ఆ పరంధాముడు నిరాకారుడైనటువంటి వాడు సాకారుడై, సగుణుడై, సుందరుడై, సురుచుడై, అద్భుతుడై, ఆనందస్వరూపుడై, క్రోధస్వరూపుడై, చండస్వరూపుడై, తీక్ష్ణస్వరూపుడై, అటు సగం నరాకారములో సగం మృగాకారములో రెండూ కలిపినటువంటి నరహరి అనేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపముతో ఆ వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి సంధ్యాకాల సమయంలో స్వాతి నక్షత్రమునందు ఆ జడమైనటువంటి స్తంభమును భేదించుకొని అద్భుతమైనటువంటి నృసింహ ఆకృతితో అవతరించి హిరణ్య కశ్యపుడిని వధించి ఈ జగత్తులో సత్యస్వరూప పరమాత్ముని యొక్క స్థాపన విష్ణు స్వరూపంలో కృతయుగంలో నరసింహుడి రూపంలో జరిగింది. అలా జరిగినటువంటి ఆ స్వామి త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ఈ సత్యం అనేటువంటిది వీళ్ళకి అర్థం కావట్లే. ఎందుకంటే నిరాకార నిర్గుణాన్ని పొందాలి అంటే ముందు సగుణోపాసనతో కదా మొదలు పెట్టాల్సింది. మధుసూదన సరస్వతి మొదలైనటువంటి అద్భుతమైనటువంటి భక్తి శాస్త్రకారులంతా కూడా నిర్గుణోపాసన ఎంత చెప్పినప్పటికీ కూడా నిర్గుణం వైపు దారి తీసేది మాత్రం సగుణమే. అందుకే నిద్రలో మగ్గిపోతూ తమోగుణంలో ఉగ్గిపోతున్నటువంటి మానవ జాతిని తట్టి లేపటానికి మానవుడు మాధవుడు కావటం ఎలా
అన్నటువంటి విషయాన్ని ఈ జగత్తుకు చూపించటానికి మరల ఆ జడమునందు ఉద్భవించినటువంటి ఆ నరసింహుడే, ఆ పరమాత్ముడే జ్ఞానభక్తులకు మాత్రమే ఇక్కడ అద్భుతంగా కనిపించినటువంటి ఆ స్వామి ముందు జ్ఞానం కలిగేటువంటి మనిషిగా తయారు కావటం ఎలా అన్నటువంటి ఋషుల యొక్క ప్రశ్నను వారికి తృప్తి కలిగించటానికి, వారి జిజ్ఞాసను తీర్చటానికి మరల ఆ పరమాత్ముడే 24వ మహాయుగంలో స్వస్తి శ్రీ విలంబినామ సంవత్సరంలో త్రేతాయుగంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి రోజున తతశ్చద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే అతిథి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షుల వారు వర్ణించినట్టుగా ఆ అద్భుతమైనటువంటి 12వ నెలలో కౌసల్యాదేవి యొక్క గర్భమునందు 5 గ్రహములు ఉచ్చలో ఉండగా గురుచంద్ర సంయోగంలో అతిథి దేవతాకమైన పునర్వసు నక్షత్రంలో ఆ పరంధాముడు, ఆ పరమేశ్వరుడు కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య అద్భుత దివ్య లావణ్య సౌందర్య స్వరూపంతో ఈ జగత్తుకు మర్యాదను నేర్పటానికి మర్యాద పురుషోత్తముడై లోకంలో ధర్మస్థాపన చేయటానికి రామో విగ్రహవాను ధర్మ మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపంగా ఈ జగత్తులో సుస్థిరమైనటువంటి ధర్మ ప్రతిష్టాపన చెయ్యటానికి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినాడు. ఆ సత్యస్వరూపమైనటువంటి ఆ పరంధాముడే రామభద్రుడిగా అవతరించినాడు అయోధ్య పట్టణంలో. అటువంటి రామభద్రుడు మరల 560 సంవత్సరముల తరువాత ఈ జగత్తునంతటిని కూడా ప్రాణశక్తితో నిలపటానికి, భారతదేశము యొక్క సార్వభౌమాధికారాన్ని మరల ఒకసారి కీర్తి ప్రతిష్టల మీద ఆ హిమవత్ పర్వతం మీద నిలబెట్టడానికి, ప్రపంచ దేశాల దృష్టి అన్నింటినీ కూడా మరల్చటానికి మరల ఆ రామభద్రుడు 560 సంవత్సరాల తరువాత మొన్న జనవరి 22వ తేదీన బాలరాముడి యొక్క రూపంలో 150 కోట్ల మంది భారతీయుల ప్రాణప్రతిష్ఠ చేసి అయోధ్య నగరంలో బాలరాముడిగా దర్శనమిచ్చి మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామభద్రుడి యొక్క శక్తి యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతే. ఈ జగత్తులో ఈ సృష్టి ఉన్నంత కాలం పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచమహాభూతాలు విలసిల్లినంత కాలం రామతత్వం ఉంటుంది, రాముడు ఉంటాడు, రామనామం ఉంటుంది అనేటువంటిది నిలపటానికే మరల ఒకసారి తన మహిమను చూపించినాడు. రామభద్రుడిగా ఆ మహానుభావుడైనటువంటి నారాయణుడే నరసింహుడి తరువాత రామభద్రుడిగా వచ్చేసి, అందుకే రామావతారం అంతా మహర్షుల చేత నడిపించబడిన అవతారం, ధర్మం వైపు తిప్పే అటువంటి అవతారం. కాబట్టి రామావతారంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, రాముడు స్వయం శక్తి స్వరూపుడైనప్పటికీ కూడా మహర్షుల చేత నడిపించబడ్డాడు. పుట్టుకకు కారణం ఋష్యశీల వారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి వేవేష్టి ఇది విష్ణు, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్ముడే విష్ణువు. ఆ విష్ణువే ఇప్పుడు ఏడుకొండల వెంకటాచలపతిగా ప్రాదుర్భవించి ఉన్నారు. తిరుమలలో మీరు చూసేది విగ్రహము అని అనుకోకండి. ఆయన సగుణ సాకార సుందర స్వరూపంతో స్వయంగా దేవదేవుడిగా మన కనుల ముందు ప్రత్యక్షమై ఉన్నాడు. కాబట్టి ఆయనను వేడుకోండి, ప్రార్థించండి, అజ్ఞానాన్ని దూరం చేసుకోండి, త్రివిధమైన తాపత్రయాల నుంచి బయటపడండి. ఆ పరమాత్మను ప్రతిరోజు అర్చించి, సేవించి, ధ్యానించి తరించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.